హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అక్కడ అబ్బాయి ప్రదీప్ గారు అండ్ దీపికా పిల్లి గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఈ సినిమా గురించి చెప్పడానికి ముందు ఇంకోటి ఏంటంటే, బేసిక్గా ఈ వీకెండ్ మొత్తం 4 సినిమాలు చూసాయి. ఈ సినిమాతో కలిపి 3 తెలుగు సినిమాలు, అంటే ఒకటి అందులో మళ్ళీ తమిళ సినిమా తెలుగు వెర్షన్, ఇంకోటి హిందీ సినిమా కదా. సో ఈ 4 సినిమాలో ఆర్డర్ ఏంటి అంటే, ఏది ఫస్ట్ ఉంది ఏది లాస్ట్ ఉంది అనేది లాస్ట్లో చెప్తాను నేను. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే ఓకే పర్లేదు. అంటే సినిమాలో కొన్ని మంచి పాజిటివ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అంటే ఫన్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ గెటప్ సీన్ అన్న అండ్ సత్య గారి ట్రాక్స్ కొన్ని ఉంటాయి అనమాట. ఆ ట్రాక్ చాలా ఫన్నీగా అనిపిస్తాయి. కొన్ని చోట్ల చాలా ఆర్గానిక్గా కామెడీ ఉంటుంది. బేసిక్గా సినిమాలో అందరికంటే ఎవరు ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారంటే గెటప్ సీన్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆ కైండ్ ఆఫ్ రోల్స్ అవన్నీ కూడా ఇంకా ఆయనకు కొట్టిన పిండి, ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అంతా కూడా. సో ఇంకా ఆయన ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ సత్య గారి సైడ్ నుంచి కూడా ఇనీషియల్గా ఫన్ ట్రై చేశారు కానీ అది వర్కౌట్ కాలే. సో సినిమా స్టార్ట్ అయిన ఒక 40-45 మినిట్స్ వరకు కూడా కొంచెం ఫ్లాట్గా వెళ్తుంటుంది. ఆ తర్వాత ఆ ప్రీ ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్ పోర్షన్కి ముందు ఆ టైంలో కొంత ఫన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత పోస్ట్ ఇంటర్వెల్ నుంచి ఇంకా ఫన్ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంటర్వెల్ తర్వాత ఇంకొక చిన్న పాయింట్ పట్టుకొస్తారనమాట. సో సినిమాలో కాన్సెప్ట్ అనేది కొంచెం న్యూ కాన్సెప్టే, అంటే కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. ఆ ఫన్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో ఆ కాన్సెప్ట్ బాగుంటుంది. సో వాళ్ళ ఫన్ కూడా బాగుంటుంది. మధ్యలో వెన్నెల కిషోర్ గారి ట్రాక్ కూడా కొంచెం ఉంటుంది. అది కూడా కొంతవరకు ఫన్నీగా అనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్స్ నుంచి కొంచెం ఫన్ అయితే బాగా జనరేట్ అవుతుంది. అదొక మెయిన్ పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ చెప్పే కదా, కాన్సెప్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ బాగుంది. ఆ క్లైమాక్స్కి ముందు ఏదైతే ఒక సీన్ ఉంటుందో, ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. అది బాగా అనిపిస్తుంది. ఒక మంచి పాజిటివ్ ఎండింగ్, ఒక గుడ్ ఎండింగ్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఆ క్లైమాక్స్ అయితే బాగా అనిపిస్తుంది. బట్ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అది చెప్పా కదా, ఫస్ట్ 45 మినిట్స్ ఆఫ్ మూవీ చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్లో ఒక కాన్సెప్ట్ చూపిస్తారు, అంటే హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటుంది. అది ఆ కాన్సెప్టే ఇంకా బెటర్గా ఉంది. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే ఆగి ఇంకా వేరే ట్రాక్ స్టార్ట్ అవుతుందో, అంటే హీరో ఇంట్రడక్షన్, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడాలు ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని. సో అవన్నీ కూడా చాలా ఫ్లాట్గా అనిపిస్తుంటాయి. అసలు ఎక్కడా కూడా కొంచెం కూడా ఇంపాక్ట్ ఇవ్వవు. దానికి తోడు ఫస్ట్ హాఫ్లో ఎన్ని పాటలు ఉంటాయో. హీరోయిన్ ఇంట్రడక్షన్కి ఒక పాట ఉంటుంది, ఆ తర్వాత ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది ఎందుకు వచ్చిందో అర్థం కాదు. లే 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 అని ఒక పాట ఉంటుంది. ఆ పాటకి నిజంగా లేచి బయటికి వెళ్ళి వద్దామా అనిపిస్తుంది. ఈ ఎందుకు ఆ తర్వాత ఒక పాటలు ఉంటాయి, కొంచెం పర్లేదు. బట్ స్టిల్ మరీ పాటలు కొంచెం ఎక్కువైపోయిన ఫీలింగ్ వస్తుంది. సో మూవీ డ్యూరేషన్ 2 hours 27 minutes ఎంతో. సో దాంట్లోనే ఇన్ని పాటలు ఎందుకు అనే కైండ్ ఆఫ్ ఫీల్ కూడా వస్తుంది అనమాట. అంటే ఓవరాల్గా మనకి ఏమవుతుందంటే, అది చాలా ఫ్లాట్గా వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. మధ్యలో వీళ్ళ ఫన్ అనేది మనకి కొంచెం రిలాక్సేషన్ ఇస్తుంది. కాన్సెప్ట్ బాగానే ఉంటుంది, బట్ ఆ కాన్సెప్ట్ని తీసుకొని వెళ్ళిన విధానం ఎందుకు ఎక్కడో కొంచెం డ్రాప్ అవుతూ మళ్ళీ ఇలా రైజ్ అవుతూ ఫన్ వల్ల మళ్ళీ డ్రాప్ అవుతూ వెళ్ళిన ఫీలింగే ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ మెయిన్ పాయింట్ అంతా కూడా. సో బేసిక్గా ఈ సినిమా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, నితిన్ అన్న, భరత్ అన్న, వాళ్ళు మా జబర్దస్త్ డైరెక్టర్స్. జబర్దస్త్ చూసిన బెస్ట్ డైరెక్టర్స్ వాళ్ళిద్దరే. ఆ తర్వాత ఇంకా చాలామంది వచ్చారు కానీ వాళ్ళు ఎవరు కూడా వీళ్ళ డైరెక్షన్ స్కిల్స్ ఒక 50% కూడా మ్యాచ్ చేయలేకపోయారు. అది ఎక్స్పీరియన్స్ చేశాను కూడా నేను యాక్చువల్గా అది. సో నాకేమనిపించిందంటే, వీళ్ళు ప్రదీప్ గారితో ఒక సినిమా తీస్తున్నారు అన్నప్పుడు ఐ ఎక్స్పెక్టెడ్ ఏ బిట్ మోర్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అన్నీ చూస్తున్నారు కదా. సో న్యూ ఏజ్ డ్రామా తీసుకురావచ్చు, లేదంటే ఏదైనా కంప్లీట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా మీద వెళ్ళొచ్చేమో ఇలా ఎక్స్పెక్ట్ చేశా. బట్ అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ మీదకి వీళ్ళు కూడా వెళ్ళారు. నాకు అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. అంటే మేబీ ఇప్పుడు వాళ్ళ గురించి నాకు ఆల్రెడీ తెలియడం వల్ల మేబీ నాకు అలా అనిపించుండొచ్చు అని అనుకుంటారేమో. బట్ అది కూడా కాదు. బేసిక్గా ఒక నార్మల్ మూవీగా చూసినా కూడా కథలో అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్న ఫీలింగే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో.
సెకండ్ హాఫ్‌లోనే ఆ కాన్సెప్ట్ చుట్టూ ఎళ్తుంటది మాక్సిమం. ఒకవేళ 'వెన్నెల కిషోర్' గారి ట్రాక్ ఉన్నా కూడా అది కూడా కథకు అవసరమైందే కాబట్టి అది ఫైన్. బట్ ఈ ఫస్ట్ హాఫ్‌లో చాలా సీన్స్ ఉంటాయి. అది ఏమో మరి. మేబీ ఆ కాన్సెప్ట్ అంతేనేమో గానీ, బట్ అది ఎందుకో అంత ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే రాలే. సో, మరి ఆ ఐటెమ్ సాంగ్ ఎందుకొచ్చిందో తెలీదు. సో, అలాగా నాకు కొన్ని ఆ ఎలిమెంట్స్ అనేవి కరెక్ట్ కాదనిపించింది. సో, దానివల్ల కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ ఉంటది. సో, సెకండ్ హాఫ్ ఈస్ గుడ్. సో, సెకండ్ హాఫ్‌లో ఫన్ ఉంటది. అండ్ కథ ప్రకారంగా ఎళ్తది. ఏదైతే పాయింట్ ఉంటదో, ఆ పాయింట్ ప్రకారం ఎళ్తది సినిమా. బట్ ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే ఇంకొంచెం అన్నెసెసరీగా ఎళ్ళిన ఫీలింగ్ ఉంటది. ఓవరాల్‌గా ఫన్ బావుంటది. అండ్ కాన్సెప్ట్ ఈస్ కొంచెం డిఫరెంట్. ఆ తర్వాత క్లైమాక్స్ బావుంటది. సో, అది ఈ సినిమాలో పాజిటివ్ ఎలిమెంట్స్. సో, అందువల్ల ఏంటంటే ఓవరాల్‌గా మూవీ ఓకే. ఓకే. పర్లేదు అనైతే అనిపిస్తదనమాట. సో, అది మరి సిట్యుయేషన్. అండ్ ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ బా చేశారు. ప్రదీప్ గారు, దీపిక గారు గుడ్. కాకపోతే ఇంకా గెటప్ సీన్ అన్న, సత్య గారు వీళ్ళిద్దరే చాలా ఎక్స్ట్రార్డినరీగా చేశారు. వాళ్ళిద్దరికి ఎక్కువ కుదిరింది. ఆ క్యారెక్టర్స్ అలా ఉన్నాయి. సో, వాళ్ళిద్దరూ బెటర్‌గా పెర్ఫార్మ్ చేశారని చెప్పొచ్చు. ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు బానే పెర్ఫార్మ్ చేశారు అందరూ కూడా. ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే ఇంక ఇది నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు మా డైరెక్టర్స్ కాబట్టి నేను చెప్పాలనుకోవట్లే. బట్ స్టిల్ సమ్‌హౌ వాళ్ళెక్కడో కొంచెం అదే సర్లేండి కాదు. సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ ఓకే. ఒక 2 పాటలు బావున్నాయి. బట్ మిగతా పాటలేమి అంత గొప్పగా కూడా లేవు. అది అన్నెసెసరీగా వచ్చిన ఫీలింగ్ గూడా ఉంటది. కథ ఆల్రెడీ ఒక రాంగ్ ఫ్లోలో ఎళ్తుంది అన్న టైంలో ఈ పాటలొచ్చి ఇంకా చెడగొడుతుంటాయి ఫ్లోని. సో, అది వచ్చిన ప్రాబ్లమ్ అనమాట. సో, పాటలు ఒక 2 పాటలైతే ఓకే. మిగతావంతేం అనిపించలే. అండ్ తర్వాత మ్యూజిక్ విషయానికొచ్చినట్టయితే మ్యూజిక్ ఓకే. మ్యూజిక్ ఈజ్ ఓకే. ఓకే. పర్లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే. సో, ఓవరాల్‌గా మూవీ అయితే అందుకే ఓకే. ఓకే. పర్లేదన్నట్టు అనిపిస్తది. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి' మూవీ గురించి చెప్పాలి అంటే, అక్కడ కొంత బావుంటది. ఇక్కడ కొంత బావుంటది. బట్ ఓవరాల్‌గా బాగుంటే బావుంటది. బట్ అలా జరగలేదు అన్‌ఫార్చునేట్‌లీ. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయిలాగా అక్కడ కొంత, ఇక్కడ కొంత బావుంటాయన్నమాట సినిమాలో. సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అండ్ దానివల్ల మనకి మధ్య మధ్యలో ఆ డిస్‌కనెక్షన్ రావడం, డ్రాప్ అయిన ఫీల్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.1 ఔట్ ఆఫ్ 5. అండ్ ఇంకా ఈ వీక్ రిలీజ్ అయిన 4 సినిమాల ఆర్డర్ చెప్తానన్నాను గదా! సో, దాంట్లో ఫస్ట్ ప్లేస్ అయితే అంటే చాలా రిలీజ్ అయినయిలెండి. బట్ నేనైతే 4 చూసాను. సో, దాంట్లో ఫస్ట్ ప్లేస్ అయితే 'జాట్' మూవీది. అంటే గోపీచంద్ మలినేని గారిది, సన్నీ డియోల్ గారిది హిందీ సినిమా ఏదైతే ఉందో అదే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటది. ఎందుకంటే ఈవెన్ దో అది హిందీ సినిమా అయినా కూడా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అది. ఈవెన్ హిందీ రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు అని తేడా లేకుండా వెళ్లి ఎంజాయ్ చేయగలిగే కైండ్ ఆఫ్ సినిమా అనమాట. దానికి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు యాక్చువల్‌గా. ఆ సినిమాను మనం అలాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ ఆ సిట్యుయేషన్స్‌తోనే మనకు అర్థమయ్యి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, అది బెస్ట్ పార్ట్ ఆ మూవీతో. సెకండ్ హాఫ్‌లో ఏదో కొంచెం తగ్గినట్టు ఉంటది కానీ, బట్ డెఫినిట్‌గా మూవీ అయితే మాత్రం ఒక గుడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. సో, డెఫినిట్‌గా అది ఫస్ట్ ప్లేస్‌లో ఉంటది. ఈ సెకండ్ ప్లేస్‌కి ఏంటంటే ఈ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అండ్ 'అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి' కొంచెం పోటీ పడతా ఉంటాయి. బట్ ఎక్కడో ఓ 0.1% 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సైడే ఉంటది. అంటే ఎందుకంటే ఇట్స్ ఎ కమర్షియల్ సినిమా. అంటే అజిత్ గారి ఫ్యాన్స్ కోసమే ఆ సినిమా తీసినప్పటికి కూడా స్టిల్ ఎవరికైతే ఇప్పుడు కమర్షియల్ సినిమాస్, ఎలివేషన్స్, మాస్, యాక్షన్ సీన్స్ ఈ జోనర్ సినిమాలు నచ్చుతాయో వాళ్ళే ఎక్కువున్నారు మనకు ఆడియన్స్ గూడా. సో, వాళ్ళకేంటంటే డెఫినిట్‌గా అది ఓకే అనిపిస్తది. కొంచెం రెగ్యులర్‌గా టిపికల్ టెంప్లేట్‌లో ఎళ్ళిన, రెగ్యులర్ టెంప్లేట్‌లో ఎళ్ళినట్టు అనిపించినా కూడా స్టిల్ ఇట్స్ ఎ గుడ్ వైబ్ అనమాట. సో, అందుకని ఒక 0.1% అటు ఎళ్తది కాబట్టి సెకండ్ ప్లేస్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అండ్ థర్డ్ ప్లేస్ 'అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి'. నాలుగోది 'జాక్' ఇంకా. 'జాక్' అది ఎళ్ళిపోయింది ఇంక అది మరి ఇంకేటి చేయలేం. సో, ఫస్ట్‌ది 'జే'తో స్టార్ట్ అవుతుంది. లాస్ట్‌ది 'జే'తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 'జాటు' నాలుగోదేమో 'జాక్'. అది మరి పరిస్థితి. సో, ఇది ఈ వీక్ ఆర్డర్. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా మా ఇద్దరం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై బై.